హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో జాబ్ నోటిఫికేషన్ యొక్క కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. అవి స్టేట్ అండ్ సెంట్రల్ రిక్రూట్మెంట్ మరియు పార్ట్ టైం జాబ్స్ యొక్క డీటెయిల్గా సమాచారం ఇవ్వడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేస్తున్నది FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. రాబోయే నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీ ఉండబోతున్నది అఫీషియల్గా వాళ్ళు చెప్పడం జరిగింది. దాదాపుగా 33,566 వేకెన్సీస్ అనేది అనౌన్స్మెంట్ అఫీషియల్గా చెప్పడం జరుగుతున్నదండి. దాంట్లో ఈ యొక్క వేకెన్సీలో ఓవరాల్గా 2 రకాలుగా డివైడ్ చేస్తున్నారు. అవి కేటగిరీ 2 వాటి యొక్క వేకెన్సీ 6,221 అండ్ కేటగిరీ 3 వాటి యొక్క వేకెన్సీ 27,345 వేకెన్సీని అనౌన్స్మెంట్ చేస్తున్నది. టోటల్ 33,566. దీంట్లో కేటగిరీ 1 అండ్ కేటగిరీ 4 ఇంకా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయలేదు. ఒకవేళ అవి కానీ చెప్పినట్లయితే వీటి యొక్క వేకెన్సీ అనేది కూడా ఇంకా ఎక్కువగా హ్యూజ్ రావడానికి అవకాశం ఉంది. వీలైనంత వరకు ఎవరైతే ఈ యొక్క FCI యొక్క ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మీరు జాబ్ కొట్టాలి అనే ఉద్దేశంతో చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక బంపర్ అవకాశం అండి. ఓకేనా? వీటిలో కొన్ని రకాల పోస్టులు ఉన్నాయి. అవి వాటి గురించి డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా అసిస్టెంట్ గ్రేడ్ 3 కింద వస్తుంది ఇది. టెక్నికల్ పరంగా దీని యొక్క క్వాలిఫికేషన్ BSc అండి. BSc ఇన్ అగ్రికల్చర్ ఆర్ బాటనీ ఆర్ జువాలజీ ఆర్ మైక్రోబయాలజీ అండ్ బయోకెమిస్ట్రీ ఆర్ బయోటెక్నాలజీ అండ్ ఫుడ్ సైన్స్. వీటిలో ఏదైనా ఒక సబ్జెక్టు అంటే BScలో ఏదైనా ఒక సబ్జెక్టు మీరు స్పెషలైజేషన్ చేసినట్లయితే వాళ్ళు ఈ యొక్క రాబోయే నోటిఫికేషన్ ఎలిజిబుల్ అండి. అలా కాకుండా ప్లస్ ఇంకొక రకంగా ఇచ్చినాడు క్వాలిఫికేషన్ బీటెక్ ఆర్ BE డిగ్రీ ఇన్. దేంట్లో స్పెషలైజేషన్ ఉండాలంటే ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ ఫుడ్ సైన్స్. వీటి రంగాల్లో కూడా మీరు యొక్క స్పెషలైజేషన్ ఉన్నట్లయితే, మీరు చదువున్నట్లయితే వాళ్ళు కూడా ఎలిజిబులే. అంటే ఒక రకంగా టెక్నికల్ వాళ్ళకి ఇచ్చున్నారు, నాన్ టెక్నికల్ కూడా ఇచ్చున్నారు. వాళ్ళకి ఏజ్ 31 ఇయర్స్ అండి. 31 ఇయర్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. క్యాస్ట్ అనేది అందరూ అప్లై చేసుకోవచ్చు. ఆల్ క్యాస్ట్ చేసే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఇంకోటి ఏంటంటే ఏజ్ రిలాక్షన్ చూడండి. OBC వాళ్ళకి 3 ఇయర్స్. ఇది ఫిక్స్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ OBC వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. SC అండ్ ST వాళ్ళకి 5 ఇయర్స్ అండి. బట్ ఇక్కడ చూడండి PWD క్యాండిడేట్స్కి జనరల్ అయితే 10 ఇయర్స్, PWD OBC వాళ్ళకి 13 ఇయర్స్, PWD SC STగా ఉన్నట్లయితే వాళ్ళు 15 ఇయర్స్ ఉన్నా కూడా వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఓకేనా? నెక్స్ట్ అసిస్టెంట్ జనరల్. అసిస్టెంట్ గ్రేడ్ 3 జనరల్ వాళ్ళకండి. దీని క్వాలిఫికేషన్ డిగ్రీ. డిగ్రీలో BSc BA BCom వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ 31 ఇయర్స్. ఇంకా మిగతా డీటెయిల్స్ అంటే యాజ్ పర్ ఆల్రెడీ ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, అసిస్టెంట్ టెక్నికల్ ఉండే డీటెయిల్స్ అని వీటికి కూడా వర్తిస్తుందండి. అదేవిధంగా థర్డ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అండి. అకౌంట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎవరికి ఉందో వాళ్ళు అసిస్టెంట్ గ్రేడ్ 3 కూడా ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు అండి. ఎవరైతే కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు కదా వాళ్ళు ఈ యొక్క అసిస్టెంట్ గ్రేడ్ 3 కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే యాజ్ పర్ ద క్వాలిఫికేషన్ ప్రకారం మీరు అప్లై చేస్తూ ఉంటుంది. కొంతమందికి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళు అసిస్టెంట్ జనరల్గా అప్లై చేసుకోవచ్చు. కొంతమంది కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళు ఈ యొక్క అసిస్టెంట్ గ్రేడ్ అకౌంట్స్ యొక్క పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్. జూనియర్ ఇంజనీర్ పోస్టు ఇది కంప్లీట్గా టెక్నికల్ పరంగా వస్తుంది. అంటే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఈ యొక్క ట్రేడ్లో కానీ మీరు మీ యొక్క సర్టిఫికేట్ ఉన్నట్లయితే యూ ఆర్ ది ఎలిజిబుల్ ఫర్ దిస్ యొక్క జూనియర్ ఇంజనీర్గా మీరు ఎలిజిబుల్ అండి. ఏజ్ 31 ఇయర్స్ ఉంటుంది. ఇంకా ఆల్ అండి సేమ్ ఏజ్ రిలాక్సేషన్ కానీ ఆ యొక్క క్యాస్ట్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెనో గ్రేడ్ 2 అండి. స్టెనో గ్రేడ్ క్వాలిఫికేషన్ డిగ్రీ అండ్ DOE ACC దాని కూడా ఒక క్వాలిఫికేషన్ ఇవ్వడం జరుగుతున్నది. ఎవరైతే స్టెనో గ్రేడ్ 2కి అప్లై చేయాలనుకుంటున్నారో డిగ్రీతో పాటుగా DOE ACC అనే ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ ఏజ్ అనేది 31 ఇయర్స్. టైపింగ్ ఈ యొక్క టైపింగ్ ఎంత ఉండాలంటే మినిమం 40 వర్డ్స్ పర్ మినిట్గా ఉండాలండి. ఎవరైతే స్టెనో గ్రేడ్ 2కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మేము చేయగలం టైపింగ్ స్పీడ్ మేము 40 వర్డ్స్ పర్ ఒక మినిట్. ఫర్ మినిట్కి 40 వర్డ్స్ మేము టైప్ చేయగలం అన్నట్లయితే అట్ ద సేమ్ సర్టిఫికేట్ ఉండాలండి. స్టెనో గ్రేడ్ కంపల్సరీగా సర్టిఫికేట్ ఉండాలి. అదే లోయర్ అయినా హైయర్ అయినా మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటేనే వీటికి ఎలిజిబుల్ అండి మీరు. అదే టైపిస్ట్. నెక్స్ట్ 6th పోస్ట్ టైపిస్ట్ అండి. క్వాలిఫికేషన్ డిగ్రీ నార్మల్ డిగ్రీ వాళ్ళు దీన్ని ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ 31 ఇయర్స్. దీనికి టైపింగ్ స్పీడ్ వచ్చి 30 వర్డ్స్ పర్ మినిట్. అంటే ఇంకా రాబోయే నోటిఫికేషన్లో హిందీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అండి. అంటే ఇప్పుడు టైపింగ్ హిందీ చేస్తారు కదా వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు.
ఓకేనా. సో ఈ యొక్క హ్యూజ్ వ్యాకెన్సీ రాబోతుందండి. సో ఫుడ్ ఎఫ్సీఏ వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు, ఎందుకంటే ఆల్రెడీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అవ్వడానికి చాలా అవకాశం ఉందండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.